హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జున్ను చిక్కుస్ వరల్డ్. సో ఇవాళ వచ్చేసి జున్నుగాడు అయితే చిన్ని కృష్ణుడు అయిపోయారనమాట. సో స్కూల్లో వచ్చేసి లేడీస్ అందరినీ రాధాలాగా గోపికల్లాగా రెడీ అయ్యి రమ్మన్నారు. అలానే బాయ్స్ నుంచి కృష్ణుడిలాగా అయితే రెడీ అయ్యి రమ్మన్నారు అనమాట. సో అందుకోసం నేను ఇంకా మార్నింగ్ లేవగానే దార్వికి హెడ్ బాత్ చేపించేసాను. సో ఇలా నార్మల్ డ్రెస్ అయితే వేసేసి చైర్లో కూర్చోబెట్టేసి చేతులకి కాళ్ళకి అయితే పారాని అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో పారాని అంటే పారాని కాదండి, సో ఇంట్లో రెడ్ కలర్ కుంకుమ ఉంటుంది కదా, కొంచెం కుంకుమ వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసి ఇలా అయితే పెట్టేసుకోండి. సో చాలా పర్ఫెక్ట్గా అయితే రెడ్గా ఉంటుంది అనమాట. సో 2 days అయితే ఉంటుంది. వచ్చేసి ప్రతి ఇయర్ కూడా ఇలానే కుంకుమతోనే పారాని అయితే పెడతాను. సో 2 days అయితే కంపల్సరీ ఉంటుంది, నేనైతే గ్యారంటీ ఇస్తాను. సో మీరు కూడా ఇలా ఎవరైనా చేశారా అయితే తప్పకుండా కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో కృష్ణాష్టమి రోజు కృష్ణునిలాగా రెడీ చేసి ఇలా ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్న చిన్న అడుగులతో నాకైతే చాలా ఇష్టం అనమాట. సో నేను వచ్చేసి మా కిడ్స్కి ప్రతి ఇయర్ అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే చేపిస్తాను. సో చాలా క్యూట్గా అయితే అనిపిస్తారు. కూడా ఇలా రెడీ చేయడం అంటే ఇష్టమా అయితే తప్పకుండా కమెంట్ చేయండి. సో పారాని అంతా పెట్టాక చూసారంటే లుక్ చాలా బాగుంటుంది, రెడ్గా సేమ్ పారాని లాగైతే ఉంటుంది. సో ఇంక నెక్స్ట్ వచ్చేసి మనము కండ్రెప్పల మీద వైట్ కలర్ రెడ్ కలర్ డాట్స్ పెడతాం కదా, అలానే నామ వేస్తాం కదా. సో చిన్ని కలర్స్ అయితే తెచ్చిపెట్టుకోండి, సింపుల్గా అయితే పెట్టేయచ్చు. సో తెల్ల నూరి కుంకుమ కలుపుకొని కష్టం కదా పెట్టడము, ఇలా కలర్స్ అయితే ఉన్నాయంటే ఫాస్ట్గా అయితే పెట్టేయచ్చు అనమాట. సో ఇంక కృష్ణాష్టమి ఏమేమి కావాలి అనేసి ముందుగా అయితే ఇలా అయితే అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. అలానే కలర్స్ కూడా తెచ్చుకున్నాను. సో కొంచెం ఇలాగా రోజ్ పౌడర్ అయితే ఇలా వేస్తున్నాను, సో కొంచెం వైట్గా రావడానికి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, సో కంటిన్యూగా వాచ్ చేసేయండి. సో మా చిన్ని కన్నయ్యని ఎలా రెడీ చేశానో మీరు కూడా చూసేయండి. హెడ్కి మనం కిరీటం కడతాం కదా, సో నెమలిక సైడ్లో పెట్టామంటే ఊరికే పడిపోతూ ఉంటుంది కదా. సో పడిపోకుండా ఒక చిన్న స్టాబ్లర్ పిన్ కొట్టారంటే స్టిఫ్గా అయితే ఉంటుంది. సో ఎక్కడైతే పడిపోదనమాట. సో నెమలిక అనేది అలానే ఉండిపోతుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే వచ్చిందనమాట. సో మా ఇంట్లోకి చిన్ని కృష్ణుని అయితే ఇలా రైట్ లెగ్ పెట్టి ఆహ్వానించానమాట. సో చాలా బాగా అనిపించింది. సో చాలా క్యూట్గా అయితే ఉన్నాడనమాట కృష్ణయ్య. ఇంకొచ్చేసి స్కూల్కి అయితే వెళ్ళాము. సో డ్రాప్ చేసి వద్దాము అనేసి. సో నేను వచ్చేసి పైన కృష్ణుడిది షర్ట్ అయితే వేశాను. సో షర్ట్ లేకపోయింటే లుక్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉండేది. ఇంకా స్కూల్లో వాళ్ళ ఆఫ్టర్నూన్ వరకు ఉండాలి కదా. సో
ఏసీలో కొంచెం చలిగా ఉంటుంది, అలానే కొంచెం వాళ్ళకి ఇరిటేషన్గా ఉంటుంది. సో చూసే దిష్టి అనేసి ఇలా అయితే పైన అయితే డ్రెస్ అయితే వేసి పంపాను అనమాట. సో ఇంకా స్కూల్ కాడికి అయితే వెళ్ళిపోయాము. సో ఇంక వాడికైతే నేను బాయ్ చెప్పేసి కిస్ పెట్టేసి సో లోపలికి అయితే పంపించేసాను అనమాట. వాడైతే నాకు బాయ్ చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి 12కి అయితే స్కూలు వదులుతారనమాట. సో ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళిపోయాను. సో తీసుకొద్దాం జున్ను కానీ అనేసి. ఇక్కడ చూసారా వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తా.